ఏపీలో వైసీపీకి 11 స్థానాలు వచ్చాయని చెప్పి ఏ ఎగ్జిట్ పోల్ చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఎవరైనా చెప్పారు? అసలు వైసీపీకి 11 స్థానాలు వస్తాయని చెప్పి ఏ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పాయా? ఒక్కటైనా చెప్పారా 11 వస్తాయని? చెప్పలేదు. టీడీపీకి భారీ విజయం వస్తుందని చెప్పి ఏ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పాయా? చెప్పలేదు. టీడీపీకి భారీ విజయం అని చెప్పి ఒక్క ఎగ్జిట్ పోల్స్ అని చెప్పారా? చెప్పలేదు. జగన్కి కొంత తగ్గచ్చు, టీడీపీకి కొంత పర్లేదని చెప్పారు తప్ప టీడీపీ విజయం సాధిస్తుంది. కానీ వైసీపీ 11 ఘోరంగా ఓడిపోతుందన్న విషయం ఏ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పారా ఎలక్షన్ తర్వాత అయినా సరే? అందరికీ నమస్కారం, నేను మీ ఆడా నారాజు. ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువ శాతం బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందా? ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమా? గతంలో ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి నిజాలయ్యా? ఒకసారి మీకు వాస్తవాలతో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం గమనించినట్లయితే ఎగ్జిట్ పోల్స్ ఏపీలో వైసీపీకి 11 స్థానాలు వచ్చాయని చెప్పి ఏ ఎగ్జిట్ పోల్ చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఎవరైనా చెప్పారు? అసలు వైసీపీకి 11 స్థానాలు వస్తాయని చెప్పి ఏ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పాయా? ఒక్కటైనా చెప్పారా 11 వస్తాయని? చెప్పలేదు. టీడీపీకి భారీ విజయం వస్తుందని చెప్పి ఏ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పాయా? చెప్పలేదు. టీడీపీకి భారీ విజయం అని చెప్పి ఒక్క ఎగ్జిట్ పోల్స్ అని చెప్పారా? చెప్పలేదు. జగన్కి కొంత తగ్గచ్చు, టీడీపీకి కొంత పర్లేదని చెప్పారు తప్ప టీడీపీ విజయం సాధిస్తుంది. కానీ వైసీపీ 11 ఘోరంగా ఓడిపోతుందన్న విషయం ఏ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పారా ఎలక్షన్ తర్వాత అయినా సరే? చెప్పలేదు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్లో హర్యానాలో ఏం చెప్పారు? ఎగ్జిట్ పోల్స్ అని ఏం చెప్పి బీజేపీ గెలుస్తుందని చెప్పారు, కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. హర్యానా ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్ చెప్తే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా మొన్న జరిగిన 2024 ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి 350 నుంచి 350 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు ఎగ్జిట్ పోల్స్ ఎలక్షన్ తర్వాత, కానీ 270 సీట్స్ వచ్చాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వేసే అంచనాలు అన్నింటిలో కూడా ఖచ్చితంగా మనం అనలేము. ఎగ్జిట్ పోల్ ఒక అంచనా వేస్తుంది, దాన్నే ఖచ్చితం అని మనం చెప్పలేము. అలానే అది ఖచ్చితం కాదని కూడా చెప్పలేము, అది ఒక అంచనా వేయడానికి మాత్రమే. నిజంగా ఎగ్జిట్ పోల్స్ అంత కరెక్ట్ అయితే ఏపీ ఎన్నికల్లో 11 స్థానాలను చెప్పాలి కదా. ఒకరు చెప్పలేదు కదా, ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. ఇన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏమి చెప్పలేదు. అదే టీడీపీకి భారీ విజయం అని కూడా చెప్పలేదు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఎన్నికల తర్వాత చేసే ఓటేసి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి తెలుసుకుంటారు ఏ పార్టీకి వేసారు, ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గాల్లో ఎవరెవరికి వేసారని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఈ సంస్థకి ఈ పార్టీకి ఓటేసే అవకాశం ఉందని చెప్తారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అని చెప్పింది మాత్రమే జరుగుతుంది అన్నడానికి లేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినవే జరుగుతాయి అన్నడానికి లేదు ఆధారం. ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఒక అంచనా వేస్తుంది. ఆ అంచనా అవుతుందో అవదని రిజల్ట్ వరకు వెయిట్ చేస్తే 8వ తారీఖు వరకు వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఆ అంచనా నిజమైందా అవ్వలేదని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఢిల్లీలో బీజేపీకి అనుకూలంగా లేదని లేదు. నేను మొన్న కూడా చెప్పాను, 33% బీజేపీకి ఓట్ షేరింగ్ ఉంది. ఓట్లు కన్వర్ట్ అయితే ఇంకా భారీ మెజార్టీకి ఓట్లుగా కన్వర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ లీడ్లో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న విధానం బట్టి చెప్తాను. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చెప్పలేదు కదా, గతంలో ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు కదా. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఖచ్చితంగా ఒక అంచనా వేయడానికి మాత్రమే, ఆ అంచనా అనేది మనకు రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని మాత్రమే నమ్మని చెప్పట్లేదు, అలానే ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దని చెప్పట్లేదు. అది ఒక అంచనా కోసం చేసే సర్వే కాబట్టి అది అంచనాగానే ఉండాలి, దాన్నే విజయంగా చూడకూడదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.